పురపుర అనే ఒక నగరం ఉండేది. అక్కడ ఆంథనీ అనే ఒక స్టూడెంట్ ఇప్పుడే తన డాక్టర్ చదువుని పూర్తి చేసుకున్నాడు. అరే ఆంటోనీ, ఈసారి కూడా నువ్వు టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాను విన్నాను. ఖచ్చితంగా నువ్వు మంచి డాక్టర్ అవుతావు. లేదు లేదు, అటువంటిదేమీ లేదు. మనం కష్టపడుతూ ఉంటే అంతా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు నువ్వు టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు కదా, మరి ఇప్పుడేం చెబుతున్నావు? ఏముంది, స్టూడెంట్స్ అంతా ఏం చేస్తున్నారో అదే పని, హాస్పిటల్లో పనిచేయడం. ఆంథనీ ఆ మాట చెప్పి తన చర్చ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రే చేస్తాడు. ఏమైంది బాబు, చాలా సంతోషంగా ఉన్నావు? అవును, నేను మెడికల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను ప్రే చేస్తున్నాను మంచి డాక్టర్ని కావాలి అని. నువ్వు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు డాక్టర్ ఎప్పుడైనా సరే త్వరగా విజయం దక్కాలని పాకులాడకూడదు. ఏ విజయం అయితే త్వరగా లభిస్తుందో దాన్ని సంభాళించడం కోసం చాలా ఓర్పు సహనం అవసరం అవుతుంది. నాకు అర్థమైంది ఫాదర్, నేను టాపర్ని కదా, నా లక్ష్యాన్ని త్వరగా సాధిస్తాను. సొంతంగా ఒక హాస్పిటల్ని పెట్టి తీరుతాను. చూడు, నువ్వు ఏ పని చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో నిజాయితీతో చేయాలి. ఆ మాట చెప్పి ఆంథనీ చర్చ్ నుండి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద హాస్పిటల్లో తన ఇంటర్వ్యూని ఇస్తాడు. కానీ హాస్పిటల్లోని సెలెక్టర్ ఆంటోనీని డొనేషన్ అడుగుతాడు. చూడండి, నేను చాలా పేదింటివాణ్ణి. చాలా కష్టపడి చదివి కాలేజీలో టాప్ ర్యాంక్ సంపాదించుకున్నాను. నువ్వు టాప్ ర్యాంక్ తెచ్చుకున్నా లేకపోయినా మాకు అనవసరం. మేమిక్కడ ఎవరిని డొనేషన్ లేకుండా ఎవరిని కూడా జాయిన్ చేసుకోము. ఇక్కడ ఎవరు పనిచేసినా వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది. నన్ను క్షమించండి, నేను ఇప్పటికే నా చదువు కోసం లోన్ తీసుకున్నాను. ఇంకా డబ్బులు నేను తీసుకురాలేను. అయితే మేము కూడా నిన్ను సెలెక్ట్ చేయలేము. ఆంథనీ ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లేటప్పుడు తనకి ఒక ఆవిడ తన దగ్గరికి పిలుస్తుంది. ఏమైంది బాబూ, నీ కష్టానికి ఫలితం నీకు దక్కలేదా? అందుకే దిగులుగా ఉన్నావా? అవును, కానీ మీకెలా తెలిసింది? నువ్వు చిన్నప్పట్నుంచి ప్రే చేస్తున్నావు, కానీ నీకు అసలు ఏం దక్కింది? ఏమీ లేదు. అదే సాతానుని అడిగితే వెంటనే మన కోరికను నెరవేరుస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అటువంటి పని ఎప్పుడూ చేయను. నేను ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాను. ఒక మంచి డాక్టర్ని అయ్యి సొంతంగా హాస్పిటల్ పెట్టుకుంటాను. ఆంటనీ ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత చాలా రోజుల వరకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూనే ఉంటాడు. కానీ డొనేషన్ లేకుండా హాస్పిటల్లో తనకి ఎక్కడా ఉద్యోగం దొరకదు. అలాగే ఒకరోజు దిగులు పడుతూ తన ఇంట్లో కూర్చుని ఉంటాడు. నేను ఎంత కష్టపడినా సరే సొంతంగా హాస్పిటల్ పెట్టలేను. నేను వీలైనంత త్వరగా విజయం సాధించి తీరాలి. ఇంటర్నెట్లో వెతుకుతాను సాతానుని ఎలా పిలవాలో. ఆంటనీ ఇంటర్నెట్లో సాతానుని ఎలా పిలవాలో చూడటం మొదలు పెడతాడు. కాసేపటి తరువాత తన ఇంట్లో రెడ్ పెయింట్తో గుండ్రటి ఆకారాన్ని గీస్తాడు. ఆ గుండ్రటి ఆకారంలో స్టార్ని గీస్తాడు. ఆ తర్వాత ఇక ఒకటే మిగిలింది అని చెప్పి తన వేలిని కోసుకుంటాడు. తన రక్తాన్ని స్టార్ మధ్యలో వేస్తాడు. తన వేలిని తన చేతిలో పట్టుకొని సాతానుని పిలవటం మొదలు పెడతాడు. సాతాను, నేను నా వేలిని నీకు అప్పగిస్తున్నాను. ఒక్కసారి నా ముందుకురా. ఆ తర్వాత ఉన్నట్టుండి సాతాను తన ముందుకి వస్తాడు. చెప్పు, ఏం కావాలి నీకు? నేను నీకు అది ఇస్తాను. కానీ నువ్వు నీ భగవంతుని వదిలేసి నన్ను పూజించాల్సి ఉంటుంది. ఒప్పుకుంటున్నాను, కానీ నాకు సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవడానికి నాకు సహాయం చెయ్యి. సరే, నేను నీకు సహాయం చేస్తాను. కానీ ఇవాళ నుండి నీ ఆత్మ నా సొంతం. నువ్వు నీ హాస్పిటల్లోని వాళ్ళను కూడా నాకే పూజ చేయమని చెప్పాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ మాట చెప్పి అజజల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుండి ఆంటనీకి ఫోన్ వస్తుంది. ఆ బిజినెస్ మ్యాన్ ఆంటనీకి ఒక హాస్పిటల్ నిర్మించడానికి డబ్బులు ఇస్తాడు. ఆంటనీ ప్రతిరోజు అజజల్కి పూజ చేస్తాడు. ఆంటనీకి ఇప్పుడు తన సొంత హాస్పిటల్ ఉంటుంది. ఈ సాతాను ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడు. నేను ఇక్కడ నా జీవితం అంతా భగవంతుని హాస్పిటల్ గురించి కోరుకున్నాను. కానీ అజజల్ నాకు ఒకసారి అడగగానే హాస్పిటల్ ఇచ్చాడు.
హాస్పిటల్ చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఎటువంటి మంచి పోర్ట్రేట్ ఉండదు. యాంథనీ హాస్పిటల్ పేరు యాంథనీ హాస్పిటల్ అని పెడతాడు. అతను తన క్యాబిన్లో అజాజెల్ సాతాను పోస్టర్ని అతికిస్తాడు. కొన్ని రోజుల తరువాత అజాజెల్ మళ్ళీ యాంథనీకి తన క్యాబిన్లో కనిపిస్తాడు. ఇక సమయం వచ్చేసింది ఆంటోనీ. అందరినీ ఒక చోటకు చేర్పించు. వాళ్ళు నాకు పూజలు చేసి నన్ను ఆరాధించాలి. ఎవరైతే తమ పేషెంట్లను ఇక్కడికి తీసుకొస్తారో వాళ్ళకి నా గురించి చెప్పు. నేను వాళ్ళందరికీ నయం చేస్తాను. వాళ్ళు గనక నన్ను స్వీకరిస్తే, నువ్వు అందరినీ ఇలా తీసుకొస్తే అప్పుడు నువ్వు మరికొన్ని హాస్పిటల్ పెట్టేలా చూస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎజెసిల్. కొన్ని రోజుల తర్వాత ఒక లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్ కి వస్తాడు. యాంటనీ అతనికి వైద్యం చేసేటప్పుడు అతనికి తెలుస్తుంది అతనిక క్యాన్సర్ నుండి కోలుకోలేడు అని. ఏంటి? నేను చావాలనుకోవడం లేదు డాక్టర్ గారు. నాకు సాయం చేయండి. ఇది నా చేతుల్లో లేదు. యాంటనీ ఆ మాట చెప్తాడో లేదో అంతలోనే తనకి ఒక గొంతు వినిపిస్తుంది. కాకపోతే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దాంతో నువ్వు ఈ క్యాన్సర్ నుండి తప్పించుకోవచ్చు. మీరు ఏం చెబితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నన్ను కాపాడండి. యాంటనీ అతనికి అజాజెల్ గురించి చెప్తాడు. అతను తనకి చెప్తాడు తన ఆత్మని అజాజెల్ కి సమర్పించుకోవాలి అని. నేను సిద్ధంగా ఉన్నాను. ఆ క్యాన్సర్ పేషెంట్ కూడా తన వేడిని నరుకుకొని తన ఆత్మని అజాజెల్ కి సమర్పిస్తాడు. అలా యాంటనీ తన పేషెంట్స్ అందరితోనూ ఇలాగే చేస్తాడు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి. ఒకరోజు అజాజెల్ మళ్ళీ యాంటనీ దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు ఆంటోనీ. ఇలాగే పనిచేస్తూ ఉండు. నువ్వు నా కోసం ఆసుపత్రి కింద ఒక మందిరాన్ని నిర్మించు. ఎప్పుడు అక్కడ అందరినీ జమ చేస్తూ నాకు పూజలు చేస్తూ ఉండు. గ్రహణం రోజు త్వరలోనే రాబోతుంది. ఆ రోజు నేను మీ అందరినీ ఒకేసారి కలుస్తాను. కానీ నాకు నీ నుండి ఇప్పుడు ఏం అవసరమే లేదు. ఇప్పుడు ఇవన్నీ చేయడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. అది నువ్వు ముందే ఆలోచించుకొని ఉండాల్సింది ఆంటోనీ. ఒక సాతానుతో చేతులు కలిపి నువ్వు వెనకడుగు వేయలేవు. వెనకడుగు వేసే ప్రయత్నం చేస్తే నువ్వు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. అయినా సరే ఫలితం ఉండదు. నువ్వు ఎలాగైతే చెప్పావో అలాగే చేస్తాను. ఆ మాట చెప్పి అజాజెల్ అక్కడి నుంచి మాయమైపోతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా యానిమేషన్లో నేను ఎంత మైమర్చిపోయానంటే చివరికి సాతానుతో చేతులు కలిపాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇవాళ్లే వెళ్ళి ఫాదర్తో మాట్లాడతాను. కానీ నేను ఎస్ఎస్ఎల్ కోసం మందిరం నిర్మించాలి. ముందు మందిరాన్ని నిర్మించి అందరినీ పిలిచి పూజ చేపిస్తాను. యాంటనీ తన హాస్పిటల్ బేస్మెంట్లో అజాజెల్ కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. అందరినీ కూడా అక్కడికి పిలిపిస్తాడు. ఓ మహాత్మా ఎస్ఎస్ఎల్, మీరు మహాత్ములు. నాకు హాస్పిటల్ను కట్టించారు. మీ భక్తులందరి ప్రాణాలను కాపాడారు. మరుసటి రోజు ఉదయాన్నే యాంటనీ తన చర్చ్కి వెళ్తాడు. జరిగిందంతా కూడా ఫాదర్కి వివరిస్తాడు. నువ్వు ఏం చేసావా ఆంటోనీ? నీ లక్ష్యం కోసం ఇంత పని చేశావా? సాతానుతో చేతులు కలిపావా? నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేను ఈ సాతాన్ని ఎలా వదిలించుకోవాలో చెప్పండి. ఒకే ఒక్క దారుంది. నువ్వు నీ ఆత్మని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. నీ ధనాన్ని, ఆస్తిని, ఆసుపత్రిని అన్నిటినీ వదిలేయాల్సి ఉంటుంది. ఆ సాతాను నుండి నీకు ఏదైతే లభించిందో దానంతటిని నువ్వు వదిలేయాల్సి ఉంటుంది. లేదు ఫాదర్, నేను అలా చేయలేను. దానికంటే బదులు నేను ఆ సాతాన్తోనే కలిసి ఉంటాను. నేను వెళ్తాను ఫాదర్. యాంటనీ చర్చ్ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత త్వరలోనే అమావాస్య రోజు వస్తుంది. యాంటనీతో పాటు చాలా మంది అజాజెల్ ని పిలుస్తారు. ఇక అజాజెల్ అక్కడికి వస్తాడు. భక్తులారా, ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీకు సాయం చేయలేదా? మీరు కష్టంలో ఉన్నప్పుడు? అవును, మీరు మాకు సాయం చేశారు. అందుకని ఇప్పుడు మీరు నేనేదైతే చెప్తున్నానో అది చేయవలసి ఉంటుంది. అలాగే మేము చేస్తాము. మీరేం చెప్తారో అదే చేస్తాము. మన మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు.
అతడు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. నా కోసం మీరందరూ కలిసి అతన్ని చంపాలి. అతని 2 చెరుకులు నరికేయాలి. తర్వాత కాళ్ళు, ఆ తర్వాత పీక. మీరు చెప్పండి, ఆ పని ఎవరు చేశారు? మేమందరం కలిసి అతన్ని చంపేస్తాం. ఈ ఆంటోని నన్ను మోసం చేసే ప్రయత్నం చేశాడు. అతన్ని చంపేసేయండి. వాళ్ళందరూ యాంథనీని చంపడానికి సిద్ధపడతారు. వాళ్ళందరూ తన దగ్గరికి వెళ్ళటం మొదలు పెడతారు. నన్ను క్షమించండి ఎస్ఎస్ఎల్, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఆయన నేను మీకు సాయం చేయలేదా? మీకు ఎస్ఎస్ఎల్ గురించి చెప్పాను. నన్ను చంపొద్దు, వద్దు వద్దు వద్దు. అందరూ కలిసి యాంథనీని చంపేస్తారు. భక్తులారా, నాతో పాటు పదండి ఆ ఇంటికి. అతను వాళ్ళందరినీ తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ హాస్పిటల్కి ఇంకెవ్వరూ వెళ్లరు. హాస్పిటల్ శాశ్వతంగా మూతబడిపోతుంది.